సార్ ఇది మీ ఫ్యామిలీలో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. అందరం బాధపడుతున్నాము. అయితే మీరు గతంలో ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం వివరణ ఇచ్చారు, మొత్తం చేసి చెప్పారు. సో ఇప్పుడు ఏం జరిగింది, ఏంటి ఇది మొత్తం దానిపైన ఇంకా ఎట్లా ఉంది అంటే పోలీసు ఎంక్వైరీ జరుగుతుంది. పోలీసులు మాదాపూర్ పోలీస్ స్టేషన్కి మారింది. ఇంతకుముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉంది ఈ కేసు. నా భార్య ఆత్మహత్య చేసుకున్న ధర్మిల జరుగుతున్న దర్యాప్తు అంతా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అయింది. తర్వాత దాన్ని మాదాపూర్ పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగింది దుర్గమ్మ చెరువు అనేటువంటిది మాదాపూర్ ఏరియా పరిధిలోకి ఉంది కాబట్టి మాదాపూర్ పోలీస్ స్టేషన్లోకి మారటం జరిగింది. తర్వాత మాదాపూర్ పోలీసులు కేసు అంతా నోట్ చేసుకొని దాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒపీనియన్కి, అంటే లీగల్ ఒపీనియన్ కోసం పంపించడం జరిగింది. లీగల్ ఒపీనియన్కి పంపించిన తర్వాత వాళ్ళు మరి ఏ సెక్షన్ల ప్రకారం వాళ్ళు చేశారో తెలీదు. వాళ్ళు ఒక సందర్భంలో అరెస్ట్ చేయడానికి వెళ్ళారు, అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. వెళ్తే పొద్దున పూట 6 గంటలకు వెళ్ళారంట పోలీసులు. వెళ్తే సాయంత్రం 1 మధ్యాహ్నం దాకా వాళ్ళు ఎంత బతిలన్నా మేము అరెస్ట్ కావడానికి వాళ్ళకి ఇది అవ్వకపోతుంటే ఏడుపులు పిడబొబ్బులు గొడవ. ఈ లోపల 1:30కి వాళ్ళని అరెస్ట్ చేసి ట్రైన్లో తీసుకురావడం కోసం పోలీసులు మొత్తం టికెట్లు కూడా అంతా బుక్ చేసి రెడీ చేసిన తర్వాత మరి పోలీసు కస్టడీలో నుంచి ఎలా వెళ్ళటం జరిగిందో దాంట్లో ఉంటే అక్యూజ్డ్ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి బయటికి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగిందట. నాకు ఇది పోలీసులు చెప్పిన వెర్షన్, నాకు తెలిసినటువంటి వెర్షన్ కాదు. పోలీస్ స్టేషన్ దీంట్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నాకు బీపీ పెరిగింది, హార్ట్ అటాక్ వచ్చేలాగా ఉంది అదని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకి బంధువులకు సంబంధించిన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్నారంట. అడ్మిట్ చేస్తే దాని వాళ్ళు 2 days రెస్ట్ కావాలని చెప్పారు పోలీసులు. డాక్టర్ 2 days బెడ్ రెస్ట్ కావాలని చెప్పారట. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మీరు బయలుదేరాల్సిందే, రిమాండ్కి బయలుదేరాల్సిందని చెప్పి పోలీసులు బలవంతంగా ఇచ్చేసిన టైంలో వాళ్ళ అందరూ కుటుంబం అంతా బతిలాడిన మీదట, ప్రాధేయపడిన మీదట వారం రోజుల్లో తీసుకొచ్చి అప్పగిచ్చే బాధ్యత నాది అంటూ వాళ్ళ బాబాయ్, మెయిన్ అక్యూజ్డ్ దుర్గాప్రసాద్, వరలక్ష్మి, అనురాధ, ఆదినారాయణ వీళ్ళ మెయిన్ అక్యూజ్డ్ వాళ్ళ తాలూకు వాళ్ళ బాబాయ్ వెంకటేశ్వరరావు అని రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్, అతని దగ్గర హామీ లెటర్ తీసుకున్నారంట పోలీసులు. ఆ వారం రోజుల్లో తీసుకొచ్చి మేము మీకు అప్పగిస్తాము, హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీరు పంపించవచ్చు, కస్టడీకి పంపించవచ్చు అనేది లెటర్ రాసుకొని పంపించారు. ఆ వారం రోజులు కూడా దాటిపోయింది. అయితే ఈ వారం రోజుల గడువుని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారంటే మా మీద తప్పుడు కేసులు పెడతానికి ప్రయత్నిస్తున్నారు. రివర్స్లో నా మీద తప్పుడు కేసు, నా మీద నా కూతురు మీద మా హెరాస్మెంట్ కారణంగానే నా భార్య చనిపోయింది అనేటువంటి ఒక తప్పుడు కేసు బనాయించడం కోసం ప్రయత్నిస్తున్నాము. రకరకాలుగా బెయిల్ కోసం రకరకాలుగా చేస్తూ, అలాగే పోలీసుల మీద కూడాను, మాదాపూర్ పోలీసుల మీద కూడాను ఆ శవాన్ని కలెక్ట్ చేసుకొని శవాన్ని పోస్ట్ మార్టంగా పంపించిన కానిస్టేబుల్స్ వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతానికి సిద్ధపడ్డారనేటువంటి సమాచారం తెలిసింది. కాబట్టి ఇది ప్రజెంట్ సిచ్యువేషను. యాక్చువల్గా ఇది నాకు సంబంధించినటువంటి కేసు కాదు, ఇది కాదు నా కేసులు అనేటువంటిది నేనేమీ పెట్టలేదు వాళ్ళ మీద. ఆత్మహత్య కేసు అనేటువంటి దాన్ని దర్యాప్తు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు టేకప్ చేశారు. పోలీస్ వర్సెస్ అక్యూజ్డ్, పోలీస్ వర్సెస్ అక్యూజ్డ్ తప్ప నేను పెట్టినటువంటి కేసు కాదు అది. కానీ వాళ్ళు దీని నుంచి తప్పించుకోవటం కోసం రకరకాల మార్గాలు అన్వేషించుకుంటూ మా మీద తప్పుడు కేసులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. అంటే ఇప్పుడు మరి ఇక్కడ ఆల్రెడీ పోలీసులకు మీరు చాలా వరకు అన్ని సాక్ష్యాలు కూడా ఇవ్వటం జరిగింది, అప్పుడు వీడియోస్ కూడా మీరు చూపించడం జరిగింది కదా సార్. ఎన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు అక్కడ పోలీసు కేసు పెడతానంటే అక్కడ ఎలా తీసుకుంటారు? పోలీసులు కూడా కేసు తీసుకోవడానికి ఉండదు కదా, మొత్తం ఆల్రెడీ ఇక్కడ కేసు అయిన తర్వాత ఇక్కడ మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నా మీద వరకట్నం కేసు పెడతానికి ప్రయత్నించారనేటువంటి చేశారట. పెళ్ళై 37 సంవత్సరాలు అయింది. నాకు 2 కుమార్తెలు, 2 కూతుర్లకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మనవడు మనవరాలు, నా మనవరాళ్ళకి 13 ఏళ్ళు. ఈ వయసులో సినిమా ఇండస్ట్రీలో కానీ పబ్లిక్లో కానీ ఇంత గుర్తింపు, ఇంత అభిమానం పొందిన నేను 37 ఏళ్ల తర్వాత వరకట్న కేసు నా మీద పెట్టాలని ప్రయత్నిస్తున్నానంటే మరి వాళ్ళకి ఆ సలహా ఇచ్చిన డాక్టర్లు ఎవరు, లాయర్లు ఎవరు, అలాంటి సలహాలు పాటించి వాళ్ళు ఈ విషయాన్ని ఇంతవరకు రప్చర్ చేస్తున్నారు. జరిగిన దాని మీద కనీసం ఏమైంది, ఎలా ఉన్నారు, ఏంటి అనేటువంటి ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు, ఒక్క సమాచారం కూడా లేదు. కానీ ఈ ప్రయత్నాలన్నీ మాత్రం ముమ్మరంగా జరుగుతున్నట్టుగా తెలిసింది. ఇదే విషయాన్ని నేను
మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఏం సార్ ఏం జరిగింది, వాళ్ళే నన్ను పిలిపించారు. సార్ మీ మీద వరకట్నం కేసు బుక్ పెట్టారండి, మీ వాళ్ళు హెరాస్మెంట్ కేసు పెట్టారు మీ మీద, మీ చిన్నమ్మాయి మీద అని చెప్తే దిగ్భ్రాంతి, షాక్ అయిపోయాను నేను. షాక్ నా మీద నవ్వు వచ్చింది. ఇలాంటి పిచ్చి పనులు చేసుకుంటాం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అది నేను పెట్టిన కేసు కాదు, అది పోలీసులు రన్ చేస్తున్నటువంటి కేసు. కాబట్టి పోలీసులే అడిగితే వాళ్ళు జరుగుతుందండి, మేము వారం రోజులు టైం ఇచ్చాము, ఈ వారం రోజుల్లో కనుక వాళ్ళు వచ్చి సరెండర్ అవ్వకపోతే తర్వాత మేము తీసుకున్న యాక్షన్ మేము తీసుకుంటామండి అని చెప్పేసి. అంటే ఈ వారం రోజుల టయాన్ని రకరకాల వీటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి కేసును ప్రొలాంగ్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్. మీరేం కోరుతున్నారు ఇప్పుడు? మీకు ఎలాంటి న్యాయం కావాలి? ఎలాంటి న్యాయం అంటే, నేను మొదటి నుంచి కూడాను వీళ్ళని దోషించాలని, వీళ్ళని శిక్షించాలని చెప్పి నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నా భార్యకే నేను చెప్తూ వచ్చాను, తప్పు అనేది ఎవరి దగ్గర ఉంటే, అన్యాయం అనేది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ఇదైపోతారు. ఎవరు చేసుకున్న వాళ్ళ పాపన వాళ్ళు పోతారమ్మా, మనకు వద్దు, మన జీవితం మనకు హ్యాపీగా ఉంది, మనం ప్రశాంతంగా ఉన్నాం, మన పిల్లలు బాగున్నారు అని చెప్పినా కూడా తను మొండిగా ఇమోషనల్ ఇదిలో తను ఆ పని చేసుకుంటే. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి అంతకుముందు 4 నెలల కింద జరిగిన సంభాషణలో వాళ్ళ అమ్మకి తనకు తీవ్రమైనటువంటి వాగ్వివాదం జరిగిన మీదట ఆవిడ అనగరాని మాటలు, ఒక కన్న తల్లి అనరాని మాటలు అన్న మీదట మానసిక క్షోభతో తను చనిపోయింది తప్ప, నేను వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి, వాళ్ళని జైల్లో పెట్టాలనేటువంటిది కూడా నా ఉద్దేశం కాదు. మధ్యలో ఒకసారి పంజాగుట్ట పోలీసులు మమ్మల్ని పిలిస్తే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారేమో, అందుకని మమ్మల్ని పిలిచారేమో అనుకున్నాను నేను. ఆ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కాసేపటి సమయంలో నా గుండె నేను మా అమ్మాయి దడ్డ వణికిపోయాం. ఎందుకంటే సొంత మేనమామ తనకి, సొంత బావమర్ది నాకు మేనల్లుడు కూడా అవుతాడు. అలాంటి వాళ్ళని ఆ పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో ఎక్కడ చూడాల్సి వచ్చుద్దో అన్న భయంతో నేను వణికిపోయాను. వాళ్ళ తీరా వెళ్తే వాళ్ళు పిలిచింది నన్ను కేవలం ఓన్లీ స్టేట్మెంట్ కోసం పిలిచారు. కాబట్టి నేను పెట్టిన కేసు కాదు, నేను చేసినటువంటి ఇది కాదు, అది పోలీసులు రన్ చేసినటువంటి కేసు అయితే దాని నుంచి తప్పించుకోవడం కోసం ఈ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. నా డిమాండ్ అంటే ఏం లేదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. నా మీద లాంటి తప్పుడు కేసులు పెట్టి పిచ్చి పనులు చేయొద్దని చెప్పటమే తప్ప చట్టం ఎందుకు వదిలిపెడుతుంది? దాని మీద క్లియర్గా చాలా స్పష్టంగా మరణ వాంగ్మూలంలో తను పేర్కొంది కదా. చట్టం ఇది చేస్తే దాన్ని నేను వెల్కమ్ చేస్తాను, అది మై డిమాండ్. నేను చట్టం తన పని తను ఖచ్చితంగా చేస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ముఖ్యంగా మాదాపూర్ పోలీసులు, సిఐ గారు కానీ, అక్కడ ఎస్ఐ గారు కానీ, వాళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. కేసు విషయంలో వాళ్ళు చాలా నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వరకు అది ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటిది ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.